సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే ఉంది. ఇంకా రాలేదు, వస్తుందేమో మేబీ. ఈ 10 days ఎట్లుండబోతుంది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ కొంచెం మస్తు భయం అవుతుంది. ఫస్ట్ టైం సోలో ట్రావెల్ కాబట్టి, అంటే 10 days కంటిన్యూస్గా. అండ్ బ్యాగ్ కూడా విపరీతంగా బరువు ఉంది. అండ్ నేను ఇంకా లైట్ లగేజ్ పెట్టినా కానీ బరువు అయితే ఉందన్నమాట. సో చూద్దాం, మననైతే ఫాలో అవ్వండి ఎవ్రీడే. అంతే, ఇంకా ఏం మాట్లాడడానికి లేదు, ఏం మాట్లాడడం నాకు అర్థమైతే లేదు. సో ట్రైన్ వచ్చిన తర్వాత, ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. చలో, ట్రైన్లో అయితే కూర్చున్నా కానీ ఇంతవరకైతే ఎవరు రాలేము మనం పక్కన. ఎవరు వస్తారో తెలియదు, ఈ జర్నీ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఈ ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. చాలా మంది అయితే, అంటే వీకెండ్స్ కదా, టూరిస్ట్ అంటే ఐ మీన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలామంది అయితే వెళ్తున్నారు. ఈ ట్రైన్ వచ్చేసి వాస్కోడా గామా ఎక్స్ప్రెస్ అనమాట. మార్నింగ్ 10 AM ఉంటుంది మన సికింద్రాబాద్లో. ఇది నేను ఇంకా మన మడ్గావ్లో దిగే వరకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అని చూపిస్తుంది. మేబీ ఇంకొక 1 hour అడిగి లేట్ అయితే అవుతుండొచ్చు. ఎవరికైతే మనం వెళ్తుండొచ్చు, చూద్దాం. అంటే సికింద్రాబాద్ నుంచి మన జర్నీ మ్యాక్స్ సోలోగా అయితే నడుస్తుందేమో అనుకున్నా. యాక్చువల్గా మడ్గావ్ అంటే గోవా అంట. నాకు ఇక్కడ పరిచయమైన అక్క చెప్పినంత వరకు నాకు కూడా తెలియదు. సో మన జర్నీలో చాలామంది అయితే వచ్చారు అనమాట. ఆల్మోస్ట్ సీట్లు అయితే ఫుల్ అయిపోయినాయి. నేను ఎప్పుడైతే సింగిల్ కాదు, చాలా మందితో అయితే ట్రావెల్ చేస్తున్నా. సో వాళ్ళందరినీ ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. ఓ హాయ్ అన్న. ఈ అన్న పేరు సాయిరామ్, ఈ అన్న పేరు నగేష్. హాయ్ బ్రో. సో వీళ్ళు కూడా ట్రావెలర్సే, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఛానల్ లేదు కానీ ట్రావెల్ చేస్తారంట. ఆల్మోస్ట్ మన సౌత్ స్టేట్స్ అన్ని కవర్ చేసారు వాళ్ళిద్దరు. సో ఈ అక్క మనకి పరిచయం అయింది, స్వప్న. మీట్ మిస్టర్ రాజు అండ్ బ్రో మీరు విష్ణు. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. మన నాగేష్ బ్రో తింటున్నాడు, చూపిస్తాడు. ఒక్కనే తింటుంది బ్రో, వాళ్ళందరూ ఆల్రెడీ తిన్నారా? మీకేనా అది? బ్రో తీసుకుంటా సాయిరామ్ బ్రో? బ్రో తీసుకో, పర్లేదు. ట్రైన్లో ఎలా ఉండదు అనుకుంటా కదా రాత్రి. మిస్ అయిపోయింది. ముందు చెప్తే తీసుకొస్తాం 40-50 ప్యాకెట్లు. అరే నేను చాలా అంత గ్రేట్ నాకు అప్పుడే తెలిసింది. లేదు బ్రో, కుంభమేళలో కూడా పళ్ళ పుల్లలు అమ్మే ఫేమస్ అని చూస్తాం మనం. ట్రైన్లో పులియారా మీద నమ్మలేరు. ఓకే, ఇప్పుడు అందుకే నా ఫుడ్ ఏది లేదు, కాంట్రాక్ట్ ప్లేస్. అమ్మాయి కాబట్టి సింపుల్ థింగ్. అది మంచిగా ఉంటుంది, మంచిగా లేకపోతుంది. లేదు బ్రో, ఇప్పుడు మనోడు ఉన్నాడు రెడీ. వీడియో ఆన్ చేయగానే సాయిరామ్ మొత్తం సైలెంట్ అయిపోయి డీసెంట్ పర్సన్. అచ్చా చెప్తే ఇప్పుడు వచ్చిన లేకుండా నేర్లు అలా పండుగ సంక్రాంతి పోస్ట్పోన్ చేసింది డైరెక్ట్. నెక్స్ట్ వీక్ కూడా ఫ్రీ. ఏ పండగ పోయింది, ఇక పండగ వెళ్ళిపోవాలంతే. లేదు బ్రో, ఉన్నదానికి
ఆఫ్టర్నూన్ ఫుడ్ సెక్షన్ అన్న మనోళ్ళు పట్టుకొని వచ్చారు పులిహోర ఎక్కిచ్చుడే ప్లేట్లు కూడా పట్టుకొచ్చారు ప్రీ ప్లాన్డ్గా అమ్మా బ్యాచులర్లో ఉండి మంచిగా అటు ఇటు కాదు బ్రో మనం కూడా బ్యాచులరే కదా అంటే ఇంత ఓపిక తీసుకొని రావడం అది గ్రేట్ బ్రో స్టార్ట్ చేజ్ అని చెప్తారు దీన్ని కూడా పులిహోర తిన్నారు అందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు నేను కూడా వాళ్ళు ఒక 1 అవర్ అట్లా వండుకుని మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయితే సరిపోతుంది మనలో కూడా అందరు ఎట్లా వండుకున్నారు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 బెడ్ వాష్రూమ్ మనోడు ఇది మనది నెంబర్ 5 అట్లీస్ట్ 1 అవర్లో పడుకున్నాం అంటే సెట్ అవుతాం మళ్ళీ ఈవినింగ్ అట్లా లేచి మళ్ళీ రెడీ అవ్వచ్చు అంటే కొంచెం ఫ్రెష్ ఉంటుంది అనమాట బ్రెయిన్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ డాన్స్ చేసావా డాన్స్ సాంగ్ పెట్టాలి ఏదన్నా కింద పడుతావు ఇవ్వు ఒక 100 ఇవ్వు బాయ్ బాయ్ మనకు టైంకి స్నాక్స్ కూడా వచ్చినాయి అటుకులు పట్టుకొచ్చారు వీళ్ళు బ్యాచిలర్స్ లేకపోతే ఫ్యామిలీ నుంచి వచ్చారో అర్థమైతే లేదు మొత్తం పట్టుకొని వచ్చి బాగున్నాయి అటుకులు ఇందులో బరాబర్ కలిసింది బ్రో ఉప్పు అన్నీ కలిసినాయి యాక్చువల్గా టైం వచ్చేసి 11 ఆ టైం అయింది ఈ టైంకి మనమైతే హుబ్లీ జంక్షన్కి అయితే వచ్చినాము మాకు మధ్యలో ట్రైన్ ఎక్కడ ఆగలేదు ఫుడ్ కూడా ఎక్కడ దొరకలేదు ఇప్పుడు 11కి ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూడాలి దొరికితే తినడం లేకపోతే లైట్ సో చూద్దాం ఈ స్టేషన్ అయితే చాలా సూపర్గా ఉంది అది కూడా చూపిస్తారు ఒకసారి చూడండి మనకి ఇక్కడ తినడానికి ఫుడ్ అదంతా అయితే దొరుకుతుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఈ జర్నీ టైంలో మనం ఇప్పుడు రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏమైనా తింటే స్టమక్ అప్ సైడ్ అయితే ఛాన్సెస్ ఉంటాయి సో మాకు ఇన్స్టెంట్గా అయితే ఇవి పఫ్స్ అయితే దొరికినాయి సో పఫ్స్ అయితే తీసుకున్నాము ఒక 5 అట్లా తీసుకున్నాము అండ్ ఒక్క పఫ్ వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నాడు వీడు వాటర్ బాటిల్ తీసుకున్నాం ఇక 4 టైం అయిపోయింది 11 అయింది ఇప్పుడు రైస్ తింటే చాలా కష్టం అయిపోతుంది సో అందుకని ఈ పఫ్స్ తోటి అయితే కానిస్తున్నాం చలో తినేద్దాం ఆకలి అవుతుంది ఘోరంగా సో సక్సెస్ఫుల్గా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ నాకు జర్నీ స్టార్ట్ చేసే ముందు కొంచెం చాలా భయంగా ఉండే అరే ఒక్కడనే కదా ఎట్లా అయింది అని చెప్పేసి కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత వరంగల్ నుంచి వచ్చిన 4 మెంబర్స్ నాకు పరిచయం అవ్వడం వాళ్ళు నాకు ఫుడ్ షేర్ చేయడం అండ్ ఇంకొక ఫ్యామిలీ పరిచయం అవ్వడం అందులో ఒక చిన్న బాబుతో టైం పాస్ అవ్వడం సో డే 1 మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది కానీ ఈ 10 డేస్ ఇట్లనే ఉంటుందని అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను ఫస్ట్ డే మాత్రం మంచి జరిగింది సో నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూసారు కాబట్టి ఒకవేళ మీకు నచ్చితేనే లైక్ చేయండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీకెండ్ అంటే అలవాటు అయిపోయింది అది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ చల్లగా ఉండండి మామ